పవన్ కళ్యాణ్ ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ విషయం చెప్పేసి వంతాడు అడుగుతున్నానని చెప్పేసి మరొక వైపున ఢిల్లీ వెళ్తానంటున్నారు. భారతీయ జనతా పార్టీతో కలవడానికి పర్మిషన్ అంటున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్తోనే మాట్లాడి తెలుగుదేశం నుండి యువతలకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుగా మాత్రమే ఉండాలి, లేదా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోరాటమే బెటర్ అనే ఫీలింగ్తోనే ఉన్నారు. ఎక్సెప్ట్ బీజేపీ టీం అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం టీం మినహా మిగతా వాళ్ళందరూ కూడా. ఎందుకు అంటే తెలుగుదేశంతో కలవడం వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ కొరిగేదేమీ లేదు. 3 సీట్లు 4 సీట్లు అయితే గతంలోనూ చేసింది. ఒకప్పుడు 12 సీట్లు వచ్చినాయి, అంతకుముందు 7 తర్వాత 12, మొన్నటిసారి 4. అవి ఎంచినందు వాళ్ళ పార్టీ ఏమైనా ఎదిగిందా? నాశనమైంది. 25 ఏళ్ల నుండి 98లో దాని పరుగు ప్రారంభమైతే భారతీయ జనతా పార్టీ ఆ పరుగు మొత్తం నాశనమైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మిగతా అన్ని చోట్ల ఇంక్లూడింగ్ కేరళలో కూడా పెరిగింది, అక్కడ 7-10% పెరిగింది అక్కడ. కానీ ఇక్కడ మాత్రమే దెబ్బతింటా వచ్చింది. సీట్లు అక్కడ కేరళలో రాకపోవచ్చు, కానీ ఇక్కడ సీట్లు వచ్చి ఓట్లు పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇండివిజువల్గా చేస్తే ఖచ్చితంగా ఓ 10% తగ్గకుండా ఓట్లు సాధిస్తాం పార్లమెంటు సీట్లు. ఇండివిజువల్ సింగిల్గా వచ్చేటప్పటికి అసెంబ్లీలో 5% ఓట్లు సాధిస్తాం, 29కి వచ్చేటప్పుడు ప్రధాన పోటీదారుగా ఉంటాం అన్నట్టు నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీకి. ఈ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు కాబట్టి అధిష్టానం ఆ క్లారిటీ ఆయనకి ఇచ్చి, లేదా జనసేన భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు వదిలేసుకుని తెలుగుదేశం మనతోనే ఉండు అని తేల్చి చెప్తే గ్యారంటీ ఒక 25-30 సీట్లు కూడా గెలుస్తామన్నది భారతీయ జనతా పార్టీకి ఉన్న అంచనా. మరి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారా లేదా చూడాల్సి ఉంది.